నమస్కారం ప్రజలారా. ఈ కొన్ని మన తెలంగాణ వార్తలు చూసుకుంటే, ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ బీహార్కి ఇవ్వాలని కేంద్రానికి జేడీయూ డిమాండ్. సీఎం నితీష్ అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యక్రమంలో భేటీలో తీర్మానం. చూడండి, బీహార్కు ప్రత్యేక హోదాన్న ఇవ్వాలా లేదా ప్యాకేజ్ ఇవ్వాలని అడుగుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా హోదాన్న ఇవ్వాలి, ప్యాకేజ్ అని ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. అట్లాగే తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి, పోలవరంకి ఇచ్చినట్టు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రం మంచిగా డెవలప్ చేయాలనేదే మనం అందరం కోరుకోవాలండి. అయోధ్యలో కుంగిన రాంపథ్ రహదారిపై భారీగా గుహలను తలపించేలా గోతులు. వర్షాలకు సిద్ధమైన రామమందిరానికి వెళ్లే మార్గం. 6 మున్సిపల్ అధికారులపై సస్పెన్షన్ వేటు. సైనిక విన్యాసాల అపశృతి. వరదలో నదిలో మునిగిన T-72 ట్యాంక్. భారీ వర్షాలతో ఢిల్లీలో 11 మంది మృతి. యువత ఆగ్రహంతోనే బీజేపీ సీట్లలో కోత. దళితులు బీసీలు దూరం. సమీక్షలో వెల్లడి. కేజ్రీవాల్కు 12 వరకు జ్యుడిషియల్ కస్టడీ. 2 రోజుల్లో నీట్ పీజీ తేదీలు. ధర్మేంద్ర ప్రధాన్. అమర్నాథ్ యాత్ర ప్రారంభం. మోడీది నైతిక ఓటమి. ప్రజా తీర్పు ప్రధానికి వ్యతిరేకత సంకేతం. సోనియా గాంధీ. నేర చట్టాలు నిలిపివేయాలని డిమాండ్. ఐఏఎస్కు ముప్పు. సమీపంలో రష్యా పాత ఉగ్రహం విచ్ఛిన్నం. కర్ణాటకలో స్వామీజీలు రాజకీయం. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి పదవులపై కొనసాగుతున్న వ్యాఖ్యలు. చూడండి, స్వామీజీలు అంట. ఆ 5 పంచాయతీలు ఇవ్వాలని ఏపీని అడుగుతాము. విభజన చట్టంపై ఉమ్మడి చర్చల్లో ప్రస్తావిస్తాం. తుమ్మల. కృష్ణా బోర్డు చైర్మన్గా అతుల్ జైన్. మరో 2,000 కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ రాష్ట్రం. జూలై 31 వరకు ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు. తెలంగాణ ఇంకా మెడికల్ హబ్. వస్త్రనగరిగా వరంగల్. నగరాభివృద్ధిలో సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి గారండి చాలా డెవలప్మెంట్గా దూసుకెళ్తున్నాడు. నేను వరంగల్లో కూడా మంచి పాలన అందిస్తున్నాడు. వరంగల్లో తిరుగుతున్నాడు. కానీ మొన్న కేసీఆర్ ఎప్పుడైనా తిరిగిండా? రాష్ట్రాల్లో కానీ, జిల్లాల్లో కానీ, మండలాల్లో కానీ తిరిగిండా? ఫామ్ హౌస్లోనే పండుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి సార్ మంచిగా తిరుగుతున్నాడు. డెవలప్మెంట్ దిశగా దూసుకుపోతున్నాడు. కాబట్టి ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తాడని మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆ దమ్ము ధైర్యం కూడా ఉంది. ప్రజలకు మేలు చేయాలనే కోరిక రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు. 4తో ప్రారంభించి 1,00,000 మందికి సేవలు అందిస్తున్నాము. మెడికవర్ ఆల్ ఇండియా సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ వెల్లడి. కవిత అప్రూవల్గా మారతారు. కేటీఆర్, హరీష్ నచ్చజెపుతున్నారు. ఎన్నం. త్వరలోనే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు స్టేషన్. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ సారయ్య. హనుమకొండంలో రేవంత్ సమీక్షకు హాజరు. సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డితో భేటీ. 15 రోజుల్లో పరిష్కరించండి ధరణి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. అరిచేతిలో మీ ఆరోగ్య సమాచారము. ఆహారము, నిద్ర, వ్యయము, గుండె పనితీరు సమస్య వివరాలు. యాప్ను విడుదల చేసిన NIN. 111 మండలాల్లో లోటు వర్షపాతమే. జూన్ సగటున 149 మిల్లీమీటర్ల నమోదు. కొన్ని ప్రాంతాలకు వర్షాలు పరిమితము. కొన్ని జిల్లాల్లో నేడు రేపు మోస్తారు వర్షాలు. కొండగట్టలో అయోధ్య బాలరాముడి ధనుసు. నీటి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి CPM. సైబర్ నేరగాళ్లకు మహిళా టీచర్ జలక్. కొరియర్లో డ్రగ్స్ అంటూ బ్యాంకు ఖాతా వివరాలు కోరిన ముఠా. తన అన్న క్రైమ్ బ్రాంచ్ అని చెప్పి తప్పించుకున్న ఉపాధ్యాయులు. చూడు, అంత తెలివిగా ఉంది. అట్లా ఉండాలి. ఎవరికి కూడా దొరకకూడదు మనం. గర్భిణీ మృతికి కారణమైన ఆసుపత్రి సీజ్. హుజూర్ నగర్లో అంట.
హుజూర్ నగర్లో గర్భిణీకి ప్రాబ్లం అయితే ఆసుపత్రిని సీల్ చేశారంట. డిఎస్ కన్నుమూత. డిఎస్ భౌతికాశాన్ని సందర్శించిన నివాళులర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏసీపీ అధ్యక్షురాలు షర్మిల తదితరులు. సింగపూర్లో మునిగి అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి. స్విమ్మింగ్ పూల్లో మునిగి అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి అంట. డిఎస్ భౌతికపై కాంగ్రెస్ జెండాను కప్పుతున్న బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. చూడండి, డిఎస్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా చేశాడు. ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2 times పిసిసిగా పనిచేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం అవడానికి కూడా ఇతను చాలా కష్టపడాడు. అది చేస్తున్నాడు. మీ ఛానల్లో నిష్పాక్షిత లేదు, కేసీఆర్పై వ్యతిరేకతతో ఉన్నారు. జస్టిస్ నరసింహారెడ్డికి జగదీశ్వర్ రెడ్డి లేఖ. కాళేశ్వర కమిషన్ విచారణ గడువ పెంపు. కూటుగా తాగొచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు. కొత్తపల్లి పాఠశాల హెచ్ఎం నిర్వాహకము. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానికులు. చూడండి, తాగొచ్చినాడంట ప్రధాన ఉపాధ్యాయుడు. ఆయనకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పండి. ప్రజలు ఇట్లా అనుకుంటా అంటే ఇట్లా తాగొస్తే ఎట్లా సార్? మీరు 10 మంది పిల్లలకు చదువు చెప్పాల్సిన వాళ్ళు పోయి ఇట్లా తాగొస్తే ఏమనుకుంటారు మీరు? చెప్పండి. ఇదేనా మీది? అట్లా తాగి రావడం వల్ల ఇబ్బంది కదా. 2 గంటలు పెన్ డౌన్. కమిషనర్ సూచనలతో విధుల్లోకి ఆర్టీ అధికారులు, ఉద్యోగులు. ఆటో యూనియన్ల సభ్యులను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి. చూడండి, ఇదేనండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.